ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, జీసస్ క్రైస్ట్ టెంపుల్ సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి దేవుడి బిడ్డలారా, మనం చదువుకున్న మరి వచ్చిన భాగములలో కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని మనకి ఇక్కడ యొక్క వచనాలు మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన జీవితంలో ఏమీ కొదువై ఉండదు అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. సింహం పిల్లలైనా సరే లేమి కలవై ఆకలి కొనెను. మరి అడవిలో నివసించే సింహాలు, ఆ సింహముల యొక్క పిల్లలు మరి అయ్యాక ఆకలితో అల్లాడిపోతాయేమో గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కూడా, ఒక మేలని కాదండి. నీ జీవితంలో ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, నిన్ను ఆత్మీయంగా, ఇదిగో అన్ని విషయములలో నీ చేతుల కష్టాన్ని ఆయన దీవించే దేవుడిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండములో అబ్రహాము మనకు కనబడతాడు. అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే, ఆయనను ఆశ్రయిస్తే మన జీవితాలలో ఏమి కొదువే ఉండదు, ఏ మేలు కొదువే ఉండదు. నీ పిల్లల విషయంలో అయి ఉండొచ్చు, నీ కుటుంబీకుల విషయంలో అయి ఉండొచ్చు, నీ బంధువుల విషయంలో అయి ఉండొచ్చు. అది ఆహార విషయంలో, వస్త్రముల విషయంలో, ధనం విషయంలో, ఆరోగ్య విషయంలో ఏ మేలు కూడా మనకు కొదువే ఉండదు. దానికి మన ఉదాహరణగా బెస్ట్ ఎగ్జాంపుల్ గా పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు. అతడు ఎంతో ధనవంతుడిగా, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకనొక సందర్భంలో అబ్రహాముని దేవుడు మరి పరీక్షిస్తున్నాడు. అబ్రహాముకి వృద్ధాప్యంలో మరి ఒక చక్కని కుమారుడు ఇసాకుని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండము దేవుడు పెట్టారా, అబ్రహాముతో దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, ఆది కాండం మనం చూడండి 22వ అధ్యాయం 1వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అంటున్నాడు, అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువానెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చూడండి దేవుడి బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో ఒక విషయం తెలియజేస్తున్నాడు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అలాగే నీవు ప్రేమించు ఇసాకును, అంటే వృద్ధాప్యంలో పుట్టాడు కదా ఇసాకు, లేక వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఇసాకు. కాబట్టి అబ్రహాము సారా ఇరువురు కూడా ఇసాకుని ఎంతో ప్రేమిస్తున్నా. అందుకే ప్రభువు అంటున్నాడు, నువ్వు ప్రేమించు ఇసాకును తీసుకొని నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అంటే ఇసాకే. అక్కడ మనం చూస్తే ఇసాకే, మరి ఒక్కడే ఉన్న ఇసాకు, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు. నీవు ప్రేమిస్తున్న ఇసాకును తీసుకుని ఏం చేస్తావంటే నాకు దహన బలిగా అర్పించాలి. ఈ విషయం చాలా మరి మనం చూసిన బాధాకరమైన విషయం. వృద్ధాప్యంలో మరి లేక వృద్ధాప్యంలో మరి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని దహన బలిగా అర్పించమని దేవుడు అంటే ఎంత బాగుందని అబ్రహాముకి. కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుడు మాటకి లోబడి తన కుమారుడు ఆయన ఇసాకును తీసుకొని దేవుడు చెప్పిన ఆ పర్వతం మీద తీసుకుని వీళ్ళు ఏం చేస్తాడంటే అతన్ని దహన బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. చూడండి దేవుడి పెట్టారు. మనం చూసినట్లయితే ఆది కాండము 22వ అధ్యాయము
9వ వచనంలో, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టిలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువానెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకమో అతన్ని ఏమీ చేయకమో, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనక నువ్వు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని. చూడండి దేవుడు పెట్టారా, అబ్రహాము ఎవరికి భయపడుచున్నాడట? ఇందువలన నువ్వు దేవునికి భయపడుచున్నావు, నువ్వు నా ఇందు భయభక్తులు కలిగి ఉన్నావు, నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు. చూడండి దేవుడు పెట్టారా, అబ్రహాము అక్కడ విజయాన్ని సాధించాడు. అబ్రహాములో దేవుడు విశ్వాసాన్ని చూశాడు. అబ్రహాము ఎంతగా నాకు లోబడుతున్నాడని దేవుడు పరీక్షించాడు. ఇక్కడ అంటున్నాడు కదా, నువ్వు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఇందాక మనం చదువుకున్నాం కీర్తన భాగం 34వ కీర్తన భాగం 9-10 వచనాలు. దేవుని ఎందుకు భయభక్తులు ఉంచి వారికి ఏమీ కొదువే ఉండదు, ఆయనను ఆశ్రయించిన వారికి ఏమేను కొదువే ఉండదు. అబ్రహాము జీవితంలో ఇదిగో తన కుమారుడి కంటే ఇస్సాకు కంటే ఎక్కువగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు తెలుసా, తన కుమారుడైన ఇస్సాకును కూడా బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకమో అతన్నేమీ చేయకమో, అతనికి మారుగా అక్కడ ఒక పొట్టేలును మరి దేవుడు చూపించడం, ఆ పొట్టేలుని దహన బలి అర్పించడం మనం చూస్తాం. కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఒక్క విషయంలో ఒక మాట ఏమిటంటే దేవుడు చెప్పింది చేయటం, ఆయన మాటకి లోబడటం ఒకటే. అబ్రహాము దేవుడు చెప్పాడు, ఆ మాటకి లోబడ్డాడు. అబ్రహాం దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకా స్పష్టంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రండి, అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి అనేది రోజు మనం నేర్చుకుందాం. చూడండి, ఇదే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచన భాగంలో, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం, భయము భక్తి. యెహోవా యందున్న భయం ఏమిటి? చాలా మంది అంటారు, అయ్యా దేవుడు అంటే నాకు చాలా భయం అయ్యా, ఆయన నేను ఎంతో భయభక్తులు కలిగి ఉంటాను అయ్యా. అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అంటే కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చోవటం కాదు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం ఏదో మోకాలు వేసి ప్రార్థన చేయటం కాదు. దేవుని భయభక్తులు కలిగి ఉండటం అంటే తలని వస్త్రాలు ధరించుకోవటం కాదండి. మంచిదే, నువ్వు తగ్గించుకొని కింద కూర్చోవటం మంచిదే, నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకోవటం మంచిదే, మోకాలు వేసి ప్రార్థన చేయటం మంచిదే. కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అంటే అది మాత్రమే కాదు, మరేమిటి? ఇక్కడున్న వాక్యానుసారంగా యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, మనం పవిత్రులుగా ఉండాలి. ఎప్పటి వరకు? ఒక నెల, ఒక సంవత్సరమా? కాదండి, నిత్యము మనం మరణించేంత వరకు యెహోవా యందున్న భయం ఏమిటంటే పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అంటే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అదే మాట మనం చూస్తాం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచన భాగంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. ఇది వాక్యానుసారంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును విడిచిపెట్టాలి, చెడుతనమును అసహించుకోవాలి. కీర్తన భాగంలో చూసి యెహోవా యందున్న భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. మరి ఈ చెడుతనాన్ని విడిచిపెడితే, ఆయన రక్తం ద్వారా కడగబడితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం, పరిశుద్ధులుగా మనం తీర్చబడతాం. చూడండి, ఇదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచన భాగంలో కూడా మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే మందిరానికి వెళ్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే మనం చెబుతాం, అయ్యా నేను యేసుక్రీస్తు వారు నమ్ముకున్నానయ్యా, నేను మందిరానికి వెళ్తున్నానయ్యా, మంచిదే. ఎవరైతే ఆయన నమ్ముకుని ఉంటారో, ఎవరైతే ఆయనను పూజిస్తారో, ఎవరైతే ఆయనను సేవిస్తారో, ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో, అటువంటి మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. ఈరోజు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకుందాం.
అబ్రహాము తన జీవితంలో మరి దేవుని నుంచి ఒక మంచి సాక్ష్యం పొందుకున్నాడు. అబ్రహాము చూడండి, తను ప్రేమిస్తున్న ఇసాకును కూడా బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, సిద్ధపడ్డాడు. అక్కడ అతడు దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తున్నట్లు మనకు కనబడుతుంది. ఈ రోజు మనం దేనిని ప్రేమిస్తున్నాం? వెండి బంగారాలు ప్రేమిస్తున్నామా? డబ్బును ప్రేమిస్తున్నామా? ఇదిగో దేవుడి బిడ్డలారా, మనము ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించే. ఈ రోజు మనలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టామా? ఇంకా మనలో ఈ యొక్క లోక సంబంధమైన కార్యాలు ఉన్నాయా? శరీర కార్యాలు ఉన్నాయా? మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు, చెడుతనం నుండి తొలగిపోవుదురు. అందుకే మనం వాక్య భాగంలో చూస్తున్నాం, యెహోవా యందున భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచి. అదే రీతిగా యెహోవా యందైన నిజమైన భక్తి దేవుని ఎదుట. చూడండి దేవుడి బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 వచ్చిన భాగం మనం చదువుకుంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయో, ఇహలోకమాలయము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటయునే. ఇక్కడ మనం చూస్తున్నాం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచ్చిన భాగంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, అంటే దేవుడు మెచ్చుకునే భక్తి. పరిశుద్ధంగా ఉండటమే కాదు, చెడుతనమును విసర్జించడమే కాదు, అలాగే మనము ఆయనకి భయపడటమే కాదు, మరి మనం ప్రార్థన చేయటమే కాదు, ఆరాధించటమే కాదు, వాక్యం వినటమే కాదు, బైబిల్ చదవటమే కాదు, మరి ఏం చేయాలి? మరొక పని కూడా చేయాలని వాక్యం తెలియజేస్తుంది. ఏం చేయాలి? ఈనాడు నువ్వు ధనవంతులుగా ఉండొచ్చు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయన నీ వ్యాపారాన్ని ఎంతగానో బహుగా ఆస్వాదించడేమో, నీ కుటుంబాన్ని ఆస్వాదించడేమో, ఇగో నీ యొక్క పంటను దీవించడేమో, కొన్ని కోట్లు లక్షల రూపాయలు కలిగి ఉన్నావేమో, మంచిదే, దేవుడు నిన్ను ఆస్వాదించాడు. కానీ ఈరోజు ప్రభు తెలియజేసిన విషయాన్ని ఒకసారి మనం సంతత ఆలకించాలి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయో, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకునుటయనే. ఏం చేయాలంట? దిక్కులేని పిల్లలను మనము వారి విషయంలో మనం ఏం చేయాలి? వారికి మనం సహాయం చేయాలి. విధవరాలు వారి ఇబ్బందులు మనం పరామర్శించాలి. విధవరాలు ఉన్నారు, అనాథులు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు, వారి మనం పరామర్శించాలి. మన చేతనైన సహాయమును వారికి చేయాలి. చేసే సహాయము స్వార్థంతో చేయకూడదు. ఏదో మనకి ఘనత రావాలని, ఎవరో చూడాలని వారికి సహాయం చేసి, ఏదో మనం వాళ్ళకి ఒక 100 రూపాయలు సహాయం చేసి, ఒక 100 రూపాయలు విలువైన సరుకులు, కూరగాయలు ఇచ్చి మన ఫోటోలు దిగి అయ్యి న్యూస్ పేపర్లో పడేటట్లుగా ఇటువంటివి చేస్తే మనకేం ప్రతిఫలం రాదు. మంచి పేరు వచ్చింది, అందరూ అనుకుంటారు, ఈయన చూడు కూరగాయలు పంచాడు, ఈయన చూడు మంచి మంచి సరుకులు పంచాడు, పేదవారికి సహాయం చేస్తున్నా, నీకు పేరు వచ్చింది. కానీ దేవుని దృష్టిలో నీకు ప్రతిఫలం ఏం రాదు అలా ఉంటే. ఎందుకు? ఇక్కడ స్వార్థం కనబడుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, రహస్యము ఉంచుతున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో స్వార్థంతో చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వారికి ఏదైనా సహాయం చేసేటప్పుడు ఫోటో దిగద్దని చెప్పను. స్వార్థం లేకుండా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సహాయం చేయగలిగితే దేవుడు నీకు దీర్ఘాయునిస్తాడు, దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు, ఆ నిత్యరాజ్యానికి వారసుడు అవుతావు. ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, దిక్కులేని పిల్లలను, విధవరాలను, అనాథులను వారి ఇబ్బందులను మనం పరామర్శించాలి మనస్ఫూర్తిగా. కొంతమంది అయితే ఫారెన్ ఫండ్స్ ఈ ఫొటోస్ తీసుకుని వాళ్ళకి ఆ యొక్క డేటా మొత్తం వారికి పంపిస్తే గానీ వీళ్ళకి నెల నెల సపోర్ట్ రాదు. ఇక్కడ స్వార్థం కనబడుతుంది. అమెరికా సపోర్ట్ ఉన్నా లేకపోయినా, ఇతరులు సహాయం చేసినా సహాయం చేయకపోయినా, నీకు ఆశ ఉంటే, ఇదిగో ఆశ ఉంటే నీకు కలిగిన దానిలో నువ్వు పేదవాడవై ఉండొచ్చు, చిన్న సంఘమై ఉండొచ్చు, చిన్న పరిచయం ఉండవచ్చు, నువ్వు చేయాలనుకుంటే నీకు కలిగిన దానిలో చేయగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుడి బిడ్డలారా, నిజమైన భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా మనం చేసి, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇప్పటి వరకు నువ్వు ధనవంతుడివి, స్వార్థంతో నువ్వు ఇతరులకు సహాయం చేసి, ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం పరామర్శించి సహాయం చేసి, పేదలైన వారి కొరకు ప్రార్థన చేద్దాం, అనాథుల కోసం, దిక్కులేని వారి కోసం మనకు కలిగిన దానిలో వారికి సహాయం చేద్దాం.
దైవ దీవులు పొందుకుందాం. చూడండి దేవుడి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నాం కదా, ఎవరైతే ఇదిగో ఆయన భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారికి ఏ మేలు కుదువే ఉండదు. ఒకవేళ సింహం పిల్లలైనా ఏమి గలవై ఆకలి ఉంది కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువే ఉండదు. ఇంకా ఆ కీర్తన భాగం 34వ కీర్తన భాగం 7వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే మన జీవితం ఏ మేలు కొద్దిగా ఉండదు. అంతేకాకుండా ఆయన దూత మనకి కావలిగా ఉండిద్దంట. నీ యొక్క ప్రయాణాల్లో, నీ వాహనాల చుట్టూ, నీ మార్గంలో ఆయన దూత మనకి కావలి ఉండి మనల్ని రక్షించింది. ఎంత గొప్ప భాగ్యం అండి. చూడండి దేవుడి బిడ్డలారా, చూడండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలు పొందుకుంటాం. చూడండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఇదే పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 128వ కీర్తన భాగం అనుకుంటా. చూడండి, కీర్తనల గ్రంథము 128వ కీర్తన భాగం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయన యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఇదిగో దిక్కులేని వారికి, అనాథులకి, విధవరాలైన వారికి హృదయపూర్వక మనం సహాయం చేసి వారిని మనం పరామర్శిస్తే దేవుడి బిడ్డలారా మన జీవితం ధన్యులుగా మారిపోతాం. ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నువ్వు చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నువ్వు ధన్యులు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండిద్ది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడను. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించను. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుడు చూచెదవు, నీ పిల్లలను నువ్వు చూచెదవు. ఇజ్రాయెల్ మీద సమాధానముండును గాక. చూడండి దేవుడి బిడ్డలారా, నీ కష్టాన్ని, వ్యాపారాన్ని ప్రభు దీవిస్తా. నువ్వు చేసే ఉద్యోగంలో ప్రభు తోడుగా ఉంటాడు. నువ్వు ఏ పని చేస్తున్నావో, నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో ప్రభు నీ పక్షం నుండి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ చేతిలో కష్టాన్ని ఆయన దీవిస్తాడు. దేవుడి బిడ్డలారా, నీ కష్టార్జితం వ్యర్థము కాకపోదు. అంతేకాకుండా నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వల్ల, ఒక ద్రాక్షావళి ఎలా అయితే ఫలిస్తూ ఉండిందో అలాగా నీ భార్య, నీ కుటుంబం దీవించబడతారు. అంతేకాకుండా నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంటే ఒలీవ మొక్క వలె. ఒలీవ మొక్క మరి ఎంతో అది ఆస్వాదించబడింది, ఎంతో ఘనత కలిగింది. ఎందుకంటే ఆ ఒలీవ మొక్కలో దాని యొక్క కాయలు కానీ ఇదిగో ప్రతి భాగం కూడా అది ఉపయోగకరం. ఆ ఒలివ నూనె సేవకులను అభిషేకించడానికి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ యొక్క ఒలివ నూనె ఇదిగో దేవుని మందిరములో ఆ యొక్క జ్యోతులను వెలిగించడానికి దాన్ని వాడుతూ ఉంటారు. ఒలివ చెట్టు ఎంతో ఘనత, దానికి ఎంతో విలువైనది. కాబట్టి మన పిల్లలంట ఎలా ఉంటారో తెలుసా? ఒలివ మొక్కల వలె వారి జీవితాలు అంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పి ప్రభు తెలియజేస్తున్నారు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, పరలోకమందున తండ్రి మనల్ని ఆశీర్వదిస్తా అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం విన్న వాక్యానుసారంగా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిద్దాం, చెడుతనాన్ని విడిచిపెడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం. ఇదిగో దిక్కులేని పిల్లలను, అనాథులు, విధవరాలు వారి విషయంలో ఆదుకుందాం, ప్రార్థన చేద్దాం. అబ్రహాం వలె దేవుని భయభక్తులు కలిగి ఉందాం. అబ్రహాముని దీవించిన దేవుడు ఆయన అంటున్నాడు కదా, ఆయన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించింది. ఆ దైవ దీవులను పొందుకొని ధనులుగా మార్చబడి ఈ లోకంలో ఒక మంచి సాక్ష్యములు కలిగి మనం జీవించి ఆ నిత్యరాజ్యానికి చేరే కృపను, ఆయన రాకడ కొరకు వధు సంఘంగా సిద్ధపడే కృపణ భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుడి బిడ్డలారా, ప్రార్థన. మహాపరిశుద్ధుడా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా అని స్తోత్ర. ఎందరైతే వాక్యాన్ని విని ప్రభా ప్రార్థనలో ఏకీవిస్తున్నారు వారితో మీరు మాట్లాడినందుకు నీ స్తోత్రాలు. విన్న వాక్యానుసారంగా మేము నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని దయచే, పరిశుద్ధమైన జీవితం దయచే. ఇగో మాకు కలిగిన దాని ఇతరులకి సహాయం చేసే మనసుకు దయచే. ఇగో ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి బిడ్డ మీరు దర్శించండి. వారిలో ఉన్న బలహీనతను తొలగించండి అయ్యా. వారి కుటుంబాలకి నీ భద్రత, నీ క్షేమం దయచే అయ్యా. అంత్య దినాలు మేము ఉన్నాం, భయంకరమైన దినాలు మేము ఉన్నాం. నీ రాకుడి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ పరలోక రాజ్యం మాకు స్థానము దయచేయండి అయ్యా. ఎందరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారికి మారు మనసుకు దయచేయండి. బాప్తిజమాల కొరకు వారికి మీరు సిద్ధపరచండి ఆయన. ఎందరైతే కరోనా వైరస్ చేత బాధపరుచున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి అయ్యా గొప్ప విడుదల, స్వస్థతను దయచేయండి. మా దేశంలో, మా ప్రాంతంలో ఈ కరోనా వైరస్ ఇది తగ్గిపోవటానికి సహాయం చేయండి. త్వరలో మంచి మెడిసిన్, వ్యాక్సిన్ దయచేయండి.
మా దేశానికి నీ క్షేమం దయచేయండి, మా కుటుంబాలకి నీ క్షేమం, నీ భద్రతను దయచేసి ఈ దినపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచి దేవుడి బిడ్డలారా, ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకి ఈ వర్తమానమును షేర్ చేయండి. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా మీకు కనిపించే ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. స్వయంగా నేనే మీతో మాట్లాడతాను, నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.